నా ఫేస్లో ఉండే ఆనందానికి లాస్ట్కి వచ్చే రిజల్ట్కి అస్సలు సంబంధం ఉండదు. సో హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్. ఈరోజు నాకు హాలిడే అన్నప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఐఎమ్ మేకింగ్ హీట్లెస్ కర్ల్స్ అనమాట. హీట్లెస్ కర్ల్స్ ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అంటే ఇక్కడ నా హెయిర్ ఆల్రెడీ వేవిగా అండ్ లెంత్ ఉంటుంది. సో ఇక్కడ నేను సాక్స్ తీసుకున్నా. సాక్స్ వచ్చేసి చిన్నగా ఉంది, నా హెయిర్ పెద్దగా ఉంది, ఎలా చేయాలో అర్థం కాక మళ్ళీ ఐ వెంట్ టు పింట్రెస్ట్కి వెళ్ళి మళ్ళీ చూసి కొన్ని వీడియోస్ రిఫరెన్స్ తీసుకున్నా. అండ్ అక్కడ కూడా మనకు తొందర ఎక్కువ కాబట్టి పైన యాక్చువల్లీ మనం ఏంటి అంటే పోనీ వేసుకోవాలి గాయస్. 2 పార్టిషన్స్ డివైడ్ చేసుకొని మనం పోనీ వేసుకోకుండా డైరెక్ట్ స్టార్ట్ చేసాం తొందర ఎక్కువ కాబట్టి. సో ఇలా కాదు, లూజ్ వచ్చేసిందని చెప్పేసి, ఇలా కాదు వాళ్ళకి ఎందుకు టైట్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ కెమెరా ఆఫ్ చేసి పింట్రెస్ట్లో చూసుకుంటూ 1 సైడ్ చేశాను. సో 1 సైడ్ చేశాక మళ్ళీ ఐ స్టార్టెడ్ రికార్డింగ్ వీడియో అనమాట. సో ఇంకొక సైడ్ కూడా మంచిగా నీట్గా ఓపికతో కూర్చొని చేశాను. అంటే ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను అంటే నెక్స్ట్ ఒక షూట్ చేసుకుందాం, మంచిగా అది కర్లీగా వస్తే ఒక వీడియో తీసుకొని పెట్టుకోవచ్చు కదా అన్నట్టు నేను. కాకపోతే అక్కడ అయ్యింది మొత్తం రివర్స్ అనమాట. అండ్ ఇక్కడ బేసికలీ ఏంటి అంటే నేను అది లాంగ్ ఉండడం వల్ల నేను ఎప్పుడు నా హెయిర్ పైన హీట్ ప్రొడక్ట్స్ అనేది పెట్టినా కానీ స్ప్రేస్ గిట్ల ఇవేవే యూజ్ చేయకపోతుండే. సో ఒకసారి కర్ల్స్ చేసుకున్న లిటర్లీ ½ అవర్ కూడా లేకుండే అనమాట ఒక ఈవెంట్కి. అక్కడ నేను స్ప్రే యూజ్ చేశాక కాకపోతే కొంచెం క్వాంటిటీ ఆఫ్ స్ప్రే యూజ్ చేసే సెట్టింగ్ స్ప్రే అయినా ఉండలేదు. సో ఇక్కడ ఉంటే కొంచెం బెటరే కదా, ట్రై చేద్దాం కదా అన్నట్టు అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కాకపోతే ఫైనలీ ఇలా టైం దొరికింది, ఇలా చేశాను. బట్ మనం ఒకటి అనుకుంటే అది ఇంకోటి అవుతుంది అంటారు కదా, సేమ్ అలానే అయ్యింది. సో ఈ ట్రిక్ కాకుండా ఇంకేమైనా లైక్ హీట్లెస్తో ట్రై చేయడానికి ఏమైనా ట్రిక్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి కూడా చూసాను నేను ఆన్లైన్లో, అది లైక్ ఇట్లా మనకి ఒక స్టిక్ లాగా ఉంది, దానికి రోల్ చేసి పెడతారు కదా. సో అది కూడా ఆర్డర్ పెట్టాను, నెక్స్ట్ దాంతో కూడా రివ్యూ చేద్దాము. సో బేసిక్గా నాకు హెయిర్ అంటే పిచ్చి, కర్ల్స్ అనే పిచ్చిలో నేను నా హెయిర్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అసలు ఆలోచించకుండా చేశాను. ఇప్పుడు ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి కొంచెం భయం వేస్తుంది. అంటే చిక్కు కావడం, లేదంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది కదా చిక్కు అవుతే. సో అలా అనుకుని నా ఫేస్ అంతా అప్పుడే చేంజ్ అయిపోయింది, మీకు అర్థమవుతుండొచ్చు వీడియోలో. అంటే బై ద వే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా హెయిర్ మీద కొంచెం కేరింగ్ అనేది ఎక్కువనే ఉంటుంది కదా గాయస్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ మోర్ కాంటెంట్. బాయ్ గాయస్.